హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. సంవత్సరం అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు పందల రాజ్యం అయితే వెళ్ళాను. అంటే అయ్యప్ప స్వామి రాజ్యానికి, అంటే ఆయన ఇంటికైతే వెళ్ళాను అనమాట. వెళ్ళాను, నేను వచ్చే విగ్రహాలు ఇవన్నీ చూశాను. ఆ వీడియో అయితే నేను చాలా కష్టపడి తీశాను. ఈ లోపు ఏమైందంటే, నేను రెగ్యులర్గా తీసాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ 2 ఫోన్లు పెట్టి వాడి నేను తీసాను. ఓ ఫోన్ అయితే క్లారిటీ రాలేదు లాస్ట్ చూసుకునేంత వరకు. ఎట్టగలిగి కవర్ అయితే చేశాను ఏదో కొంచెం వీడియో. ఈ వీడియో చూసేయండి. మనం ఇప్పుడు పందలం వచ్చాము. ఇది ఏంటంటే అయ్యప్ప స్వామికి ఆభరణాలు అవన్నీ వెళ్తాయి కదా, అవన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయంట. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వామి ఇల్లు అవన్నీ ఉంటాయి. నేను అది మీకు చూపిస్తాను. ప్యాలెస్, పందలం ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే స్వామి పందలం ప్యాలెస్. అయ్యప్ప స్వామిది అప్పుడు ఉన్నప్పుడుది. దీనిలోనే ఎదిగారంట ఆయన. ఆ వెనకాల అంత ఉంది కదా, అదంతా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. నా ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఛార్జింగ్ అయిపోయింది. ఇంకో ఫోన్ తీసుకుని వెళ్దాం. అయ్యప్ప స్వామి ప్యాలెస్కి అయితే మనం ఇప్పుడు వచ్చామంట. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంది ఈ ప్యాలెస్. ఈ వీడియో నేను పర్మిషన్ తీసుకొని అయితే చేస్తున్నాను లోపల సైడ్. ఇది చూడండి, అంతా అప్పట్లోదే కొంచెం రీమోడల్ చేశారు, కింద దోళలు అవన్నీ. ఇంకోటి ఇది వచ్చేసి అప్పట్లో ధాన్యము మరియు రైస్ అనేది స్టోరేజ్ చేసుకునే స్టోరేజ్ యూనిట్ బాక్స్ అనమాట. ఇది అప్పట్లో రాజవంశీకులు అందరూ వాడేవారు, ఇప్పుడు వాడట్లేదు. ఎందుకంటే ఇది టెంపుల్ చేయడం వల్ల షోకేస్ కింద పెట్టారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది అయ్యప్ప స్వామి స్నానాలు చేయడానికి యూస్ చేసింది మొండవైలు కదా, మధ్యలో ఉంటుంది. ఇది చూసారా, మొత్తం అంతా కలపే, అంతా చెక్కే వుడ్డే. ఇది వచ్చేసి శివకేశ్వరులు గుడి అనమాట. ఇది అయ్యప్ప స్వామి స్నానం చేయడానికి యూస్ చేసిన బావి, అభిషేకం కదా, ఇక్కడ నుంచి నీళ్ళని యూస్ చేస్తారు. గుడి వచ్చేసి ఫ్రంట్ కెమెరా బాగా కనిపిస్తుంది కొన్ని, ఇదే క్లియర్ కనిపిస్తుందా, వెనకాల ఉన్నది అనమాట. ఉత్సవ విగ్రహాలు, ఆభరణాలు అవన్నీ పట్టుకెళ్ళేవి. నాది ఫోన్ పనిచేయడం వల్ల ఇంకో ఫోన్ తీయాల్సి వచ్చింది. ఇదేమో క్లారిటీ ఏమో సరిగ్గా లేదు. లోపలికేమో వీడియో అలో లేదని అడిగాను, ఇక్కడ తీసుకొచ్చి అన్నారు. అది లోపల సైడ్ చాలా అంటే చాలా బాగుంది, మీకు చూపించలేకపోతున్నాం. కానీ ఇదంతా పందల రాజు వంశీకులది అంతా. ఇది మొత్తం అంతా చెందింది. మనకి ఇక్కడ వరకు పర్మిషన్ ఇచ్చారు ఇదంతా తీసుకోమని. రైట్ సైడ్కి మాత్రం అసలు ఒక్కసారి కూడా తిప్పొద్దు అన్నారు. పంబ అనేది ఇక్కడి నుంచే స్టార్టింగ్ అంట. మనకి దీని వెనకాల ఉన్నది అదే టెంపుల్ అన్నమాట. లోపల అయ్యప్ప స్వామికి వచ్చే విగ్రహాలు అవి పట్టుకెళ్తారు, అదే ప్లేస్. ఏమంటే అక్కడ వీడియోలు అవన్నీ ఏం తీయనివ్వట్లేదు. ఇదంతా వచ్చేసి పంబా నది ప్రారంభం అని. ఇక్కడైతే ఇది కూడా దర్శనం అయిపోయింది మాది. మేమైతే ఇప్పుడు మళ్ళీ ట్రావెలర్ ఎక్కేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అయ్యప్ప స్వామి పెరిగినది ఇది, ఇక్కడ పెరిగారు. పందలరాజు రాజ్యం ఇది, ఇదంతా ప్యాలెస్ ఇది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతవరకు ఉంటాను. సోమశరణం.